శ్రీవాణి ప్రవచనాలు. నమస్తే అందరికీ. మీ శ్రీవాణి ప్రవచనాలు ఫ్రెష్గా ఇలా స్నానం చేయగానే చెప్పాలి అని అనుకుంటూ చెప్తున్నాను. మరి తులసీదాసు రామాయణం చెప్పడానికి అనుమతి ఇచ్చిన తులసీదాసు గురువు గారికి, మరి శ్రీరామునికి, లక్ష్మణునికి, ఆంజనేయునికి, సీతాదేవికి అందరికీ కూడా నా పాదాభివందనాలు. మరి వింటున్న ప్రజలకు కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అందరిలో ఆ రాముడు అంతా రామభయమని రామదాసు గారు కీర్తన ఉన్నట్టుగా రామదాసు కీర్తనలు, త్యాగరాజు కీర్తనలు అసలు నేను చిన్నప్పటి నుంచి అవి ఇలా పాడుకొని చాలా లేటుగా భగవంతుని కోసం అన్వేషించాలి అని ఇప్పుడు ఎక్కువ అనిపిస్తుంది. భగవంతుని అన్వేషించాలని చిన్నప్పుడు కొన్ని అటు ఇటు పిల్లకాయలు ఉంటుంది కదా, అట్లా మీరు కూడా కాకూడదు. అందరు కూడా భగవంతుని అన్వేషించాలి. ఏది మనకు పరిచయమైనా, ఎవరు మనకి చెడు అయినా మంచి అయినా అన్నీ రామునికి అర్పితం చేయాలి. ఆ త్యాగరాజు స్వామి, త్యాగరాజు గారు ఆ మాట చెప్పడం అది మనకు అర్పితమే అనుకుంటాము. సౌందర్యంగా నగలు పెట్టుకొని, బొట్టు పెట్టుకొని, మొత్తం అన్నీ చేస్తూ చెప్పాలి అని. అయితే ఏ రూపంలో రాముడు మన దగ్గరికి వచ్చి మనల్ని పరీక్షిస్తాడో తెలియదు. అందువల్ల శుభ్రం అనే అనుకోకూడదు. శుభ్రంగా లేకుండా కూడా వచ్చారు కదా హనుమంతుడు పరీక్షించడానికి తులసీదాసుని. అలా తులసీదాసు రామాయణం చెప్పాను. తప్పకుండా చూడండి. యూట్యూబ్లో శ్రీవాణి ప్రవచనాలు అని కొట్టండి, వస్తుంది. అయితే మన దాంట్లో కూడా అంటే శ్రీవాణి జనసేన అనే ఛానల్లో కూడా. ఎందుకు జనసేన అంటున్నానంటే, జనసేనను చాలామంది తెలంగాణలో మనసులో అభిమానం ఉన్న అభిమానులను కూడా చాలా జనసేన కానీ ఒక్కరోజు వస్తుందని తెలుసు నాకు. అందువల్ల నేను జనసేన శ్రీవాణి అని పెట్టుకున్నా. మొదటి నుంచి ఆ జనసేననే నమ్ముకున్న. అంటే రాముడు, కృష్ణుడు అన్నీ కూడా నాకు పవన్ కళ్యాణ్ గారిలో కనపడ్డారు. మరి అది కండ్లు తప్ప, లేకుంటే నాకు అలా అనిపిస్తుంది. ఎందుకు అభిమానం ఒక మనిషి మీద అంతగానం ఎందుకు వస్తుంది? ఆయననే కావచ్చు కారణం అనుకొని శ్రీవాణి జనసేన, అరుంధతి మహిళా జనసేన, ఆల్ ఇండియా అరుంధతి మహిళా జనసేన అని ఇలా ఫేస్బుక్లో ఇలా శ్రీవాణి ప్రవచనాలు అన్నింటిలో కూడా జనసేనను, రామాయణాన్ని, కృష్ణుని, మహాభారతాన్ని ఇంక్లూడ్ చేశాను. అన్యదా భావించొద్దు. ఏదో ఒక్కరిని నమ్ముకొని ముందుకెళ్ళాలి అని ఒక అలవాటు చేసుకున్నాను. అయితే అందరూ అడుగుతుంటారు, మీరు వాళ్ళ ఫోటోలలో కనిపించారు, వీళ్ళ ఫోటోలలో. అరే, ఒక మహిళా శక్తి, ఒక జాతీయ అరుంధతి మహిళా శక్తి అనే బ్యానర్ పైన ఎన్నో కేసులు హ్యూమన్ రైట్స్లో, కోర్టులలో చేశాను. వాళ్ళందరికీ ప్రజలకు దగ్గరగా ఉన్నాను ఆ బ్యానర్ కాబట్టి. అందరి దగ్గరికి ఒక మహిళా శక్తిగా వెళ్తాను. ఏదైనా పని ఉన్నప్పుడు వెళ్తాను. ఎవరికైనా ఏదైనా పైరవి ఉంటుంది, ఎవరికైనా ఒక ట్రాన్స్ఫర్ ఆపేది ఉంటుంది. అలా వెళ్ళినప్పుడు అందరితో కామన్గా రెస్పెక్ట్గా వాళ్ళు నాకు, నేను వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి ఫోటోలు దిగడంలో తప్పేముంది? ఒక్కరి సొత్త అన్ని పార్టీలకు అందరూ వెళ్ళొచ్చు. కాకపోతే ఇప్పుడు ఒక మనిషి ఒక పార్టీకి సంబంధించిన వాడని ముద్ర వేయకూడదు. అందరి వాడు అనిపించాలి. కాంగ్రెస్ వాళ్ళతో పనులు ఉండయా? బీజేపీలతో పనులు ఉండయా? ఇలా ఎన్ని పార్టీ, బీఎస్పీతో పని ఉండదా? మాయావతి గారితో పని ఉండదా? ఒక మమతా బెనర్జీ గారితో పని ఉండదా? ఎవరు సీట్లో కూర్చున్నారో వాళ్ళతో ఒక పని చేయించుకోవడానికి మనం వెళ్తాము. అంత మాత్రాన మనం
అలా అనకూడదు. మనకు అవకాశం ఇచ్చిండ్రు పార్టీ, ఏదో ఒక పార్టీ మనకు అవకాశం ఇచ్చింది మన టాలెంట్ చూసి. కాబట్టి ఆ పార్టీలో వాళ్ళతో ఫోటో దిగినామని అనుకోవాలి. ధన్యవాదములు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. తులసీదాసు రామాయణం చెప్పేటప్పుడు అన్ని మైరాకిల్స్ జరిగాయి. ఇప్పుడు కూడా తులసీదాసు రామాయణాన్నే మననం చేసుకుంటున్నా. ఖచ్చితంగా మీరు శ్రీవాణి ప్రవచనాలలో చూడండి. ఇంకొకసారి కూడా చెప్పాలని ఉంది. తులసీదాసు గారు ఎంతో కష్టపడి రామాయణం రచించేటప్పుడు ఆయన రామ 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 అంటూ, ఆయన పేరు తులసి, తులసి రామాయణం, తులసీదాసు రామాయణం. తులసి అంటే కృష్ణునికి ఇష్టం కదా, అలా. అయితే ఇది మొదటి భాగంగా భావించండి. నేను మళ్ళీ రామాయణం మొదలు పెడుతున్నాను మన ఛానల్లో, శ్రీవాణి ప్రవచనాలు అనే ఛానల్లో, శ్రీవాణి జనసేన ఛానల్లో మళ్ళీ చెప్తున్నాను, వినండి. ధన్యవాదములు. మీ శ్రీవాణి, మీ శ్రీవాణి ప్రవచనాలు.